మహోన్నతుడవైన మా దేవ యెహోవా, మము మరువని మారని మా దేవ. మహోన్నతుడవైన మా దేవ యెహోవా, మము మరువని మారని మా దేవ. మా నాయకుడవు నీవే, మా సహాయకుడవు నీవే. మా నాయకుడవు నీవే, మా సహాయకుడవు నీవే. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. బలమైన దుర్గములన్నీ పడిపోవు నీ ఎదుట, దేవ ప్రాకారములన్నిటినీ దాటింతువు మమ్ము. బలమైన దుర్గములన్నీ పడిపోవు నీ ఎదుట, దేవ ప్రాకారములన్నిటినీ దాటింతువు మమ్ము. వాగ్దానములు నెరవేరును నీ నామములో, కాపరివై మము ఆదుకొనుము ఈలలో. వాగ్దానములు నెరవేరును నీ నామములో, కాపరివై మము ఆదుకొనుము ఈలలో. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. మొరపెట్టు వారికి నీవు సమీపస్థుడవు తండ్రి, దేవా నిజముగా మొరపెట్టు వారికి నీవు స్నేహితుడవు. మొరపెట్టు వారికి నీవు సమీపస్థుడవు తండ్రి, దేవా నిజముగా మొరపెట్టు వారికి నీవు స్నేహితుడవు. విశ్వాసముతోనే ప్రార్థింపు నీ సన్నిధిలో, విజయశాలివై నడుపుము మా సమరములో. విశ్వాసముతోనే ప్రార్థింపు నీ సన్నిధిలో, విజయశాలివై నడుపుము మా సమరములో. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. శక్తిగల దేవుడ నీవు, బలమిచ్చువాడవు, దేవమాయందున్న నీవు బహు గొప్పవాడవు. శక్తిగల దేవుడ నీవు, బలమిచ్చువాడవు, దేవమాయందున్న నీవు బహు గొప్పవాడవు. స్థిరముగా నిలచి పోరాడెదము ఇలలో, అభిషేకముతో తడుపుము మా శిరములను. స్థిరముగా నిలచి
అభిషేకముతో తడుపుము మా శిరములను. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. మహోన్నతుడవైన మా దేవ యెహోవా, మము మరువని మారని మా దేవా. మహోన్నతుడవైన మా దేవ యెహోవా, మము మరువని మారని మా దేవా. మా నాయకుడవు నీవే, మా సహాయకుడవు నీవే, మా నాయకుడవు నీవే, మా సహాయకుడవు నీవే. ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, సేవింతును నిన్నే సయ్యా, సేవింతును నిన్నే సయ్యా. ప్రియులారా, దేవుని యొక్క పిలుపును గిద్యోను కన్ఫామ్ చేసుకున్నాడు. దేవుని యొక్క పిలుపును పరిపూర్ణంగా గ్రహించాడు. కానీ ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి ఆయన ముందు. ఆ పిలుపును స్థిరపరచుకోవడానికి కొన్ని సూచన కూడా గిద్యోను అడగడం ఉంది. అది తర్వాత చూద్దాము. కానీ ఇక్కడ దేవుని పిలుపునకు లోబడుతున్నటువంటి గిద్యోను దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, చూడు గిద్యోను, మీ ఇంటిలో ఉన్నటువంటి బయలుదేవతా ప్రతిమను విరగగొట్టాలి, బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టాలి. ఆ దేవతా ప్రతిమ యొక్క మరి దాని చెక్కను ఒకవేళ చెక్కతో చేస్తుంటే దాన్ని ముక్కలుగా విరగగొట్టి ఒక బలిపీఠం కట్టి దాని మీద మీ ఇంటిలో ఉన్నటువంటి ఒక పశువును, అనగా రెండవ దాన్ని ఏమంటాం మనం, కోడె లేక ఎద్దు అది 25వ వచనం. రెండవ ఎద్దును 7 ఏండ్ల రెండవ ఎద్దు తీసుకుని వచ్చి ఆ బలిపీఠం మీద అర్పించమని దేవుడు చెప్తాడు. ఇది గిద్యోను చేయాల్సిన పని. పోయినసారి మనం ఏమని ధ్యానం చేశాము అని అంటే, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ రాత్రి వెంటనే దేవుడు మాట్లాడడం, దేవుడు క్లియర్గా వాళ్ళ ఇంట్లో ఏముందో, ఎన్ని ఎద్దులు ఉన్నాయో, ఎన్నో ఎద్దు కావాలో చెప్పడం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాం. సో ఇక్కడ 7 ఏండ్ల రెండవ ఎద్దు అన్నప్పుడు 7 పరిపూర్ణత గుర్తు. 2 అనేది మరి దైవత్వానికి, ఆత్మ సంబంధమైన అనుభవానికి గుర్తుగా ఉంది. మొదటి అనుభవం ఆదాము నుంచి వచ్చింది, రెండవ అనుభవం యేసుక్రీస్తు నుంచి వచ్చింది. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన రీతిగానే మనము దేవుని కొరకు నిలవాలి అనేది ఒక సత్యంగా మనం చూసాం. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట కూడా మనం విన్నాం. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి బయలుదేవతా ప్రతిమను, దేవతా స్తంభమును నీవు నరికివేయాలి, బయలు బలిపీఠాన్ని పడగొట్టాలి. ఆ తర్వాత ఈ బండ కొనలో నీ దేవుని యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ ఎద్దును, కోడిను అర్పించి ఆ ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించు. అది 26 వచనం ఉంది. కాబట్టి ప్రతిమ యొక్క కర్రతో దాన్ని ముక్కలుగా చీల్చేయి, నరికేయి అని దేవుడు చెప్తున్నాడు. సో దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే, గిద్యోను అసలు మీరు ఎందుకు హీనదశకు వచ్చారు అది కొంచెం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా. జీవము గల దేవుని విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలీలు విగ్రహారాధికులుగా
అన్యులకి ఆచారం చొప్పున జీవించడం ప్రారంభించారు. ఇది ఒకసారి కాదు, చాలాసార్లు జరిగింది. చివరికి దేవుడు వారిని శత్రు రాజ్యాలకు అప్పగించిన పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అష్షూరు రాజుకి అప్పగించబడతారు. ఈ 2 గోత్రాలు, యూదా గోత్రం, బెన్యామీను గోత్రం, యెరూషలేము వారు, వీళ్ళందరూ కూడా బబులోను రాజుకు అప్పగించబడతారు. ఆ చివరి గడియల్లో కూడా మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త ఎంతగా దేవుని మాటలు అందిస్తాడో వాళ్ళకి, అది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిది. నేను ఈ మధ్యని ఇర్మియా గ్రంథం పూర్తి చేస్తున్నాను. ఇర్మియా ఎంత చెప్పినా కూడా వాళ్లకు మనసు మారదని నాకు అనిపిస్తుంది చాలాసార్లు. వాస్తవం అప్పుడు అంతే, ఇప్పుడు అంతే అనిపిస్తుంది. అప్పుడు ఎట్టున్నారు, ఇప్పుడు అంటే ఉన్నారు. ఎంత చెప్పు, ఎంత నచ్చ చెప్పు, ఎంత బొజగించి చెప్పు, గద్దించి చెప్పు, 2 ముట్టికలిసి చెప్పు, మనుషులకు దేవుని మాటలు ఎక్కడంలే. వాళ్ళు అంటారు అక్కడ, అంటే అన్నీ నేను చూపించలేదండి. ఏం దేవుడు బాబు, మేము ఆకాశరానికి దూపం వేసినప్పుడు మాకు బాగా జరుగుతుండింది అంటే అదే బాగుందంట వాళ్ళకి. చూడండి, ఒక్కసారి దేవుడు వారి పట్ల చేసిన కార్యాలు, అబ్రహామును ఏర్పరచుకున్నప్పటి నుంచి, ఐగుప్తు దాసత్వంలో నుంచి వారిని విడిపించిన సంగతుల నుంచి, అరణ్యములో 40 ఏళ్ళు నడిపించినప్పుడు అనుభవాలు, వాగ్దానం నడిపించి ఆ దేశాన్ని స్వతంత్రించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, యాజకులు ఉన్నారు, ఏమండి దేవుని మందిరం ఉన్నది. ఇన్ని ఉన్నా కూడా వాళ్ళు ఎంత పాడైపోయారు. పోయిన ఆదివారం అదే చెప్పాను. దేవుడు ఇశ్రాయేలులో ఒక మంచి ద్రాక్షావనముగా ఉండేటట్లుగా అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇంకేం చేయగలను, అన్నీ చేశాను. మంచిగా నేను మిమ్మల్ని నాటాను ఇక్కడ, కానీ మీరు ఆ కాయలు చూసినప్పుడు చేదు కాయలు కాశారు. ఏమండి, ఇది ఇశ్రాయేలు జీవితం. వారు విగ్రహారాధనకు వారు బానిసలైపోయారు. విగ్రహారాధన శాపము వారిని వెంటాడింది. వారి జీవితాలు నాశనం చేసేసింది. దేవుని ఉగ్రతకు గురి చేసింది విగ్రహారాధన. వాళ్ళ వాగ్దాన భూమి నుంచి వారు పెళ్ళగించబడి నలుదిశలో తోలివేయబడ్డారు. కాబట్టి ఎక్కడ విగ్రహారాధన ఉంటుందో అక్కడ అల్లరి జరుగుతుంటుంది. విగ్రహారాధన జరిగే చోట నీచ కార్యాలు జరుగుతుంటాయి. బాగా గమనించండి. మన పక్కన కూడా తిరునాళ్ళు పెడతారు. ఆయా విగ్రహారాధనలు జరిగిస్తూ తిరునాళ్ళు పెట్టినప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ పరిశుద్ధంగా వెళ్ళి పరిశుద్ధంగా వస్తారంటే అట్లా జరగదు. కొంచెం అటు ఇటు బాగున్న కుర్రోడో కుర్రపిల్ల పోయిందనుకోండి, పాడైపోయి వస్తారు. జరిగేది అదే. కళ్ళు సారాయిలు దాగి అక్కడ ఇతరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి వ్యభిచారపు పాపములు జరిగించుకొని నీచమైనటువంటి స్థితిలో అక్కడ గడిపి, ఏది దేవుని పేరుతో జరిగేది. ఇంటికి వస్తున్నారు. పరిశుద్ధులుగా పోయారా? పరిశుద్ధులుగా వచ్చారా? లేదు. కొంచెం మంచిగా నీతిగా పోయిన వాళ్ళు కూడా పాపాన్ని పూసుకొని అక్కడి నుంచి వస్తున్నారు. బైబిల్లో కూడా అహరోను ఇశ్రాయేలు యొక్క ప్రభావానికి లోబడి ఈ మోషే ఏమాయనో అన్నప్పుడు వారు ఇచ్చినటువంటి బంగారు వస్తువులతో మరి ఒక దూడను చేశాడు. ఐగుప్తు ఆరాధనకు పోయినటువంటి దూడ చేశాడు. వెంటనే వారు జరిగింది అక్కడ తిన్నారు, త్రాగారు, ఆడుటకు లేచారు. విగ్రహం ఉన్న చోట ఏమవుతుందో అంటే జీవితాలలో పాపము పరిపాలన తీవ్రంగా ఉంటుంది. చూసారా? ఇంకో మాట చెప్పాలంటే దయ్యములకు పూర్తి అధికారము అక్కడ వస్తుంది. దురాత్మ శక్తులు, అంధకార శక్తులు అక్కడ పనిచేస్తాయి. చీకటి ఆవరిస్తుంది అక్కడ. కానీ ఇశ్రాయేలు దేవుడు
తన ప్రజలుగా ఉండాలని, యాజక రూపంగా వారు ఉండాలని, వెలుగు సంబంధులుగా ఉండాలని కోరి ఆశించి ఏర్పాటు చేసుకున్న పరిస్థితులలో ఈ ప్రజలు ఎంత దుర్మార్గులైపోయారో ఒకసారి ఆలోచన చేయండి. నేనేమంటున్నానంటే, ఆనాటి పాత నిబంధన తరం వారే కాదు, ఈనాటి క్రొత్త నిబంధన తరంలో ఉన్నటువంటి వారు కూడా తెలుసో తెలియకో అలాంటి విగ్రహారాధన సంబంధమైన జీవితాలకు బానిసలైపోయి, వెలుగును కోల్పోయి, జీవాన్ని కోల్పోయి, దురాత్మ సమూహములకు బానిసలై దైవ రాజ్యాన్ని, నిత్య జీవాన్ని కూడా కోల్పోయేటటువంటి గొప్ప అపాయంలో ఉన్నారు అనేది 100కి 100 పాళ్ళు సత్యము, సత్యము, సత్యము. పిల్లరా, పాత నిబంధన గ్రంథములో ఏమండి, ఒక విలువైనటువంటి రాళ్లతో, బంగారముతో అనేక రకములుగా ఏమండి ఎంతో విలువైనటువంటి సామగ్రితో కట్టబడినటువంటి దేవాలయం ఎవరు కట్టారంటే సొలొమోను కట్టాడు. దావీదు కుమారుడు సొలొమోను కట్టాడు. నేను బైబిల్ చూపలేదు కానీ గుర్తు చేస్తున్నాను. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలా, నాకు జ్ఞానం కావాలా, ఓ వెరీ గుడ్, నీకు అందిస్తా పో అన్నాడు. మంచి పేరు పొందుకున్నాడు. కానీ తర్వాత ఏం జరిగింది అనంటే, అతడు స్త్రీలోలుడైపోయాడు. సొలొమోను స్త్రీలోలుడైపోయి అందముగా కనబడ్డ వారందరినీ కూడా పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టాడు. బైబిల్ ఉంది అది. సరే, చేసుకున్నాడు. అయ్యగారు డబ్బు ఉంది, హోదా ఉంది, వేల మందినైనా పోషించుకుంటాడు, అది ఓకే. కానీ ఆ చేసుకున్న స్త్రీలు ఎవరంటే అన్యులు ఉన్నారు. వాళ్ళలో అన్య స్త్రీలు వారు ఏం చేస్తారంటే, వారు తమ దేవతారాధనకు సొలొమోను హృదయాన్ని ఏం చేశారు, తిప్పివేశారు. నిజంగా బైబిల్ చాలామంది విమర్శిస్తారు కానీ ఏమండి మతోన్మాదులు, బైబిల్ వాక్యము ఏది జరిగిందో, ఎవరు ఏం చేశారో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాక్యం అది. మసిపూసి మారేడికాయ చేసేది కాదు దేవుని వాక్యం. బైబిల్ వాక్యం సొలొమోను రాజు యొక్క గొప్పతనాన్ని చూపించింది. అలాగే అదే బైబిల్ గ్రంథం సొలొమోను యొక్క పతనాన్ని చూపించింది. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై సొలొమోను ఏంట్రా ఇది అని మాట్లాడినా కూడా తిరగల. అబ్బో, చాలా భయంకరం అండి. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడితే కూడా లోబడ్డ మనిషి లోబడ్డు. ఇంక మరి ప్రసంగికుల మాటలకు ఏం లోబడతారు? ఊరికి అనుకుందాం. దేవుడు మాట్లాడితేనే లోబడిన ఈ మనిషి నిలబడి వాక్యం చెప్తే లోబడిపోతారు అంత సులభంగా? అమ్మో, లేదు. యేసు ప్రభు కాలంలో ఆయన చెప్పిన బోధలకు, మాటలకు ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు ఏమండి లోబడ్డారా? లోబడలేదు, సిలువేశారని. మనిషి యొక్క హృదయము రాతి కంటే కఠినమైనది. సరే, తర్వాత ఆయన ఏదో చివరి దినాల్లో మారుమనసు పొందాడు, ఏదో అది అయిపోయింది, పక్కన పెట్టేసేది. ఏం చెప్తున్నానంటే, అపవాది మన యొక్క భక్తి జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను, దేవునితో మనకున్న సంబంధంతో కూడినటువంటి నడకను ఆపడానికి, తొలగించడానికి ప్రవేశపెట్టేటటువంటి ఒక బలమైన ఆయుధము, ఒక ఆయుధం ఏంటంటే విగ్రహారాధన. అది విగ్రహారాధన. విగ్రహారాధన వస్తే మిగతా పాపాలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. త్రాగుడు, తిండిపోతనము, వ్యభిచారము, లోకం అన్నీ వచ్చి చేరుకుంటాయి అన్నమాట. ఎందుకంటే విగ్రహములో వెనక వైపు ఏముంటాయంటే, విగ్రహములో ఏమీ లేదు. వాస్తవం అది. అది చెక్కదైనా, బంగారుదైనా, వెండిదైనా, ఇత్తడిదైనా, ఏదైనా విగ్రహం వట్టిదే. కానీ జరిగేది ఏంటంటే, అంటే పాత నిబంధన చూపిస్తున్నాను, విగ్రహమును ఆధారం చేసుకొని అక్కడ అపవాది లేక దురాత్మలు కార్యాన్ని చేస్తూ ఉంటాయి. మీరు ఈ మధ్య అప్పుడప్పుడు ఈ మధ్య వీడియో చూసినట్లయితే, ఇదిగో ఆ విగ్రహము కళ్ళు తెరిచి చూసేసారా? ఉన్నది. నోరు తెరిచి చూసారా? ఉండొచ్చు. వై నాట్?
జరుగుతాయి. అదే విచిత్రమైనది కాదు అది. ఇక చాలా ఉన్నాయి అపవాది చేసే కార్యాలు. ఈ మధ్య ఒకటి కాదు 3-4 క్లిప్పింగ్స్ చూశాను. అవి మన పాస్టర్స్ ఈరోజు చూసేవాడు వాళ్ళు ఇటంటే వాళ్ళు దన పడిపోతున్నారు, ప్రజలు పడిపోతున్నారు. కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేసి టచ్ అంటే వాళ్ళు పడిపోతున్నారు, వాళ్ళు చేసి వాళ్ళు పడిపోతున్నారు, వీళ్ళు చేసి వీళ్ళు పడిపోతున్నారు. అంటే ఏంటంటే ఇదంతా ఏంటంటే కన్ఫ్యూజన్ వరల్డ్. ఇది కన్ఫ్యూజన్లో ఉన్నది లోకం ఈరోజు. సంఘము కూడా కన్ఫ్యూజన్లో ఉంది. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది దైవికము, ఏది సాతానీయము గుర్తుపట్టలేని స్థితి వచ్చేసేసింది, బాగు చేసేసింది. లోతుగా వాక్యం ఎరిగుంటే తప్ప యేసుప్రభు చెప్పినట్టుగా కడవరి దినాల్లో ఏర్పరచబడిన వారు సహితము అపవాది ద్వారా జరిగే అద్భుత కార్యాలు చూసి మోసపోతారు. ఇంకో మాట మీకు చెప్తున్నాను, అద్భుత కార్యాలను బట్టే నువ్వు ఎవరైనా ఫాలో అయ్యావంటే తప్పకుండా 100% గుంటలో పడతావు. నువ్వు చూడాల్సిన అద్భుతాలు కాదు, వాక్యానుసారమైన జీవితం ఉన్నదా, దేవుని చిత్తానుసారం ఈ వ్యక్తి ఉన్న అది కావాలి. మాయామంత్రగళ్ళలాగా చేసి సోదిగళ్ళలాగా చేసి వాళ్ళెంబడి పడుతున్నారు ఈరోజు దేవుని ప్రజలనబడే క్రైస్తవులు. అందుకని సేవకులు కూడా కొత్త విద్యలు నేర్చుకున్నారు. ఏదో పేరు పెట్టి పిలుస్తాం వస్తారు, లేకపోతే ఏదో రంగు సీర చెప్తే వస్తారు, ఏదో 2 మాట చెప్తే ఎదురు కష్టాలు బాధలు అవుతారంటే ఎవడి కష్టాలు ఎవడి బాధలు లేవు. కొంతమంది చెప్పచ్చు కూడా, కొన్ని ఉన్నాయి తాంత్రికమైనటువంటి విద్య కొన్ని ఉన్నాయి, అవి అట్లుంది. నిగూఢమైనటువంటి సాతాను విద్యను కూడా నేర్చుకునేటటువంటి వారు లేకపోలేదు. అది చెప్పే సమయం ఇది కాదు. కానీ ప్రభునామం చెప్తున్న మాట ఏంటంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి జీవితానికి ఇశ్రాయేలు లోబడిపోయారు. కాబట్టి అది ఒక్కొక్క పీరియడ్లో వారు పడిపోవడం, దేవుడు మళ్ళా వాళ్ళు దేవుడు తిరిగినప్పుడు వాళ్ళని లేవనెత్తడం, బలపరచడం ఇలా జరుగుతూ వచ్చింది. సరే, ఇప్పుడు అందుకని దేవుడు గిద్యోనుతో ఏం మాట్లాడుతుంటే, బాబు గిద్యోను, మీ అపజయానికి, మీ నష్టానికి, కష్టానికి కారణం ఏంటంటావు? విగ్రహారాధనే. అది ఎక్కడో కాదు, ముందు నీ ఇంట్లో ఉంది. నీ ఇంట్లో విగ్రహాలు ఉంది, బయలుదేవతా పీఠం ఉన్నది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు నేను నిన్ను పిలుస్తున్నాను కదా గిజ్జోను, కాబట్టి ముందు నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ బయలు దేవత బలిపీఠాన్ని ముక్కలు చేశాయి. వాటి చెక్కలు తీసుకొచ్చి ఆ 2వ ఎద్దును వధించి ఆ చెక్కతో ఆ బయలు దేవత బలిపీఠం మీద కర్రలతో కాల్చి ఆ దహన బలిగా అర్పించమని దేవుడు ఇక్కడ కోరుతున్నాడు. సో ఇక్కడ మన అంశం ఏంటంటే నీ జీవితంలో ఉన్నటువంటి విగ్రహాలు పడగొట్టాలి. రోజులు దేవుని సేవ చేద్దాం. నేను చెప్తున్న 2 ప్రార్థన కొరకు ఈ అంశాలు, చెప్పే వాక్యము గతంలో చెప్పినా కానీ ఇప్పుడు చెప్పేది కానీ, ప్రార్థన కొరకు అడిగేదానికి, దేవా ఇది మా జీవితంలో ఉంది, క్షమించు నాయన, రూపు దిద్దుపడడానికి, మారు మనసు పొందడానికి ఇది ఒక అవకాశం. ఇంకొకటి సేవ అనేటటువంటి ప్రియులైన మీ అందరికీ కూడా ఈ వాక్యం వారందరూ కూడా చెప్పే మాట ఏంటంటే, గిజ్జోను వలె నువ్వు దేవుని కొరకై వాడబడాలంటే మొదటిగా నీ ఇంటిలో లేక నీ జీవితంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పగలగొట్టాలి. పాపం పగటిపూట చేయలేక గిజ్జోను 10 మందితో కలిసి ఎట్లా ఒకటి రాత్రిపూట చేశాడు, దేవుని మాటను నెరవేర్చాడు. అందుకు మనం సంతోషించాలి. ఈ రాత్రి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, నా ప్రజలారా, మీలో ఉన్నటువంటి విగ్రహాలను పగలగొడతారా? ఒక ప్రశ్న వేయచ్చు, ఇది పాత నిబంధన కొత్త నిబంధన అంటే పాత నిబంధన చెందినదే అనుభవం ఉంది విగ్రహారాధన విషయంలో. క్రొత్త నిబంధనలో కూడా ఈ అనుభవాలు మనం చూడగలం. కొంచెం టూకీగా మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో
ప్రాముఖ్యనాజ్ఞ 20వ అధ్యాయం నిర్గమకాండం 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ, క్రింది భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. విగ్రహం చేయకూడదు, సాగిలపడద్దు, పూజింపవద్దు. అందుకనే విగ్రహారాధికులు అగ్ని గంధకములతో మండే గుండములు పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ఉంది. ఎందుకంటే విగ్రహము అనగా అర్థం ఏంటంటే దేవుని స్థానాన్ని తీసుకునేది విగ్రహము. ఏమండి, మన దేశస్థులు చాలా అమాయకత్వమో అజ్ఞానమో మరి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. కొన్ని పండుగలలో, నేను పేరు మనం చెప్పుకోవడం అనవసరం, కానీ కొన్ని పండుగలలో వారి దేవుళ్ళ విగ్రహాలు చేసుకుంటారు, పూజిస్తారు. ఇంట్లో ఏమవుతుంది, మళ్ళా తీసుకుపోయి ఎక్కడో కాలంలో తోసేసి వస్తారు. ఆలోచన చేయలేకపోతున్నారు. అసలు దేవుడు అంటే ఎవరు? దేవుడు నిన్ను నన్ను కలుగు చేసినటువంటి పరమాత్ముడు, సృష్టికర్త ఆయన. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనమే దేవుడిని ప్రొడ్యూస్ చేస్తున్నాం. దేవుడు చేసిన మనుషుల లేక మనుషులు చేసిన దేవుళ్ళ తెలుసుకోవాలి. ఈ మాటలు నేను ఏదో వేరే భావంతో చెప్పడం లేదు, సత్యము గ్రహించండి. బైబిల్ విషయాలు ఉన్నాయి. ఆనాటి ఇశ్రాయేలు కూడా అదే చేశారు. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలునే గద్దించాడు, తన ప్రజలే గద్దించాడు. అరే పిచ్చోళ్ళారా, మీరు చెట్టు కొడుతున్నారు, ఆ చెట్టు కొమ్మలతో వాటిని మీరు నరికి ఏం చేస్తారంటే చలిగాసుకుంటున్నారు, ఇంట్లో కట్టెలు పెట్టుకొని ఏం చేస్తున్నారు, కూరలు వండుకుంటున్నారు, అన్నం వండుకొని తింటున్నారు. ఆ చెట్టు నుంచి ఒక మంచి మొద్దు బాగా తీసుకొని దాన్ని బొమ్మగా చేసుకుంటున్నారు. అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని నీవే నా దేవుడు సాగిలపడుతున్నారు. మీకు తెలివి లేదా? ఓ ఇశ్రాయేలులారా, మీకు తెలివి లేదా? అందుకని ఒక ఆయన అన్నాడు, చెట్టుకుంటే కొమ్మన్నాడు, చెక్కితే అవుతుంది బొమ్మన్నాడు, ఇంట్లో పెట్టి సాగిలపడుతుంది అమ్మన్నాడు. కొమ్మ మనిషి చెక్కితే ఏమైంది? అది బొమ్మ అవుతుంది. బొమ్మని ఇంట్లో పెట్టుకొనితే ఏమవుతుంది? అది అమ్మ అవుతుంది. పిల్లలు, ఇది గుడ్డితనం. సరే, దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఒక విషయం మీరు గమనించండి, ఆలోచించేమో చెప్తున్నాను అంతవరకే. సృష్టికర్తన దేవుడు, గొప్ప దేవుడు ఆయన, పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయాధిపతి, నేలమట్టితో నన్ను చేసిన వాడు ఆయన. సృష్టికర్త, నిర్మాణకుడు ఆయన, నా నిర్మాణకుడు ఆయన. ఆయన పోలినది ఏది మనం చేయలేం. రోమపత్రికలో మనుషులు దేవుని మహిమను ప్రతిమా స్వరూపముగా మార్చిరి, చతుష్పాద జంతువుల రూపంలోను ప్రాకు పురుగుల రూపంలోను దేవుణ్ణి మార్చేశారు. ఎంత దరిద్రం అనేది! దేవుడి రూపం ఒక పురుగా, దేవుడి రూపం ఒక పామ, దేవుడి రూపం ఒక ఆవా. ఎంత బాధకర విషయం అండి. నాకు ఇష్టమైన రూపంలో పూజించేసుకుంటాను అంటారు కొంతమంది. అంత నిష్టమేనా? నీ బిడ్డ, నీ కుమారుడు యొక్క హాల్ టికెట్, పరిషత్ హాల్ టికెట్లో నీ కుమారుడు రూపం తీసేసి, ఫోటో తీసేసి చిరంజీవి బొమ్మ పెట్టి బాగుంటుందేమో. నీ ఇష్టం కదా, నీ ఇష్టం కదా. నీ కొడుకు ఫోటో తీసేసేసి సినిమా యాక్టర్ చిరంజీవి ఉన్నాడు కదా, చక్కగా ఆయన ఫోటో పెట్టి పరీక్ష పంపించు. అక్కడ అడిగితే చెప్పు, నా ఇష్టం, నా రూపం నేను మార్చుకోని చెప్పి ఏమంటాడు? నీ ఇష్టమా అది? చెల్లుబాటు అవుతుందా అది? జ్ఞానం లేదా మనిషి? నీకు ఆలోచన లేదా? కాబట్టి పిల్లరా, ఎవరు కూడా తమ రూపం ఒకవేళ కురూపమైనా కూడా, కురూపి అయినా కూడా తన రూపాన్ని తను చూసుకొని మనిషి కోరుకుంటాడే కానీ ఆ రూపం బదులు ఇంకొక రూపం పెట్టుకొని చూసుకొని ఆలోచన చేయడు. ఇది మానవుడిలో ఉన్నటువంటి సహజ గుణం ఇది.
కాబట్టి పిల్లరా, దేవుని మహిమను పురుగులు, ప్రాకు పురుగులు, చతుష్పద జంతువులు, పక్షులు రకరకాల రూపాలకు మార్చి నువ్వు నా దేవుడు దేవుడు అంటుంటే ఆ దేవుడు సంతోషపడుతున్నాడు అనుకుంటున్నారా? లేదు లేదు, దుఃఖపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యో, నేను చేస్తున్న ఈ మనుషులు ప్రతిదాన్ని పట్టుకుని దేవుడు దేవుడు అంటున్నారని దేవుడు వేదన పడుతున్నాడు. అందుకే మన కళ్ళు తెరుచుకోవాలా. మీరు ఆలోచిస్తే సత్యం అర్థమవుతుంది. దేవుడు సృష్టికర్తగా ఎలా ఉన్నాడో నీకు అర్థమవుతుంది. చాలామంది ఆలోచించేయరు. రెండోది, మాకు అవసరం ఏంటి అంటారు. ఏమండి, సత్యానికి మతాన్ని బీబాకండి. సత్యము సత్యమే. భూమికి ఆకాశానికి దేవుడు ఒక్కడే. అంతే, దేశానికి ఒక దేవుడు లేడు. అలా ఉంటే ప్రతి దేశానికి ఒక సూర్యుడు వేరేగా ఉండాలి. కానీ ప్రపంచ దేశంలో ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు ఉన్నాడే, ఒకే సముద్ర జలం ఉన్నదే. కాబట్టి పిల్లరా, ఇది మీరు ఆలోచించేయండి. నేను ఈ మధ్యలో ఎందుకో కొంచెం చెప్పాలని ప్రేరణగా చెప్తున్నాను. సత్యం పెరగండి. అలాగే దేవుని ప్రజలు ఇశ్రాయేలు వారు కూడా ఏం చేశారంటే దేవుని యొక్క రూపాన్ని ప్రతిమారూపంగా మార్చుకొని అన్నిల వలె పూజలు చేసి శాపగ్రస్తులై పడిపోయారు. సొలొమోను వంటి వాడు సహితము విగ్రహారాధికుడైపోయాడు, పడిపోయాడు. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు క్రొత్త నిబంధన సంఘంలో కూడా ఉన్నాయి, క్రైస్తవుల మధ్యలో ఉన్నాయి, విశ్వాసుల సమాజంలో ఉన్నాయి అని చెప్పడానికి ఎలాంటి సందేహం కూడా లేదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గ్రహిస్తే మంచిది, గ్రహించకుండా పక్కన పెడితే అది నీ ఇష్టం, ఎవడేం చేయలేడు. ఇక్కడ మనం చూస్తున్నాం, మరి నిర్గమకాండంలో 20 వచ్చిన వాక్యమే మళ్ళీ మీ తర్వాత ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో 7-8 వచ్చిన కూడా ఉంది. పైన ఆకాశం అందే కానీ, క్రిందన భూమి అందే కానీ, భూమి క్రిందనున్న నీళ్ళందే కానీ ఉండు దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు. రెఫరెన్స్ ద్వితీయోపదేశకాండంలో ఉంది, తర్వాత నోట్ చేసుకోండి. 5వ అధ్యాయం 7. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ ఎన్ ఐడల్? ఒక ఏది విగ్రహము? పోయిసారి చెప్పాను, బ్రాహ్మణుడుగా ఉండి ఉత్తమ బ్రాహ్మణుడు, చాలా గొప్ప వంశంలో పుట్టినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన చెప్పిన ఒక చక్కటి మాట ఎప్పుడు నా మనసు గుర్తుంటుంది. విగ్రహాలు 2 రకాలుగా ఉన్నాయి బాబు అన్నాడు ఆయన. ఏంటి? ఒకటి మెటల్ అంటే బంగారు, వెండి, ఇత్తడి చేసినవి. రెండో విగ్రహం ఏంటంటే మెంటల్ విగ్రహాలు. మెంటల్ అంటే మనస్సులో ఉన్నటువంటి విగ్రహాలు. అన్నిలకు మెటల్ విగ్రహాలు ఉన్నాయి. చెక్కతోనూ, ఇత్తడితోనూ, వెండితోనూ, బంగారంతోనూ చేసుకునే విగ్రహాలు, రాళ్లతో చేసుకునే విగ్రహాలు ఉన్నాయి. క్రైస్తవులకు విగ్రహాలు లేవా? క్రైస్తవులకు విగ్రహాలు లేవా? విశ్వాసులకు విగ్రహాలు లేవా అని అడుగుతున్నాను దేవుని నామంలో. మీరు ఉన్నాయన్నట్టు అంటారా, లేవంటారా? చెప్పండి, ఏమంటారు మీరు? మాకేం తెలుస్తారంటారా? యథార్థం చెప్పండి. మనలో ఉన్న విగ్రహాలు ఉంటాయా, ఉండవా? ఆనందం ఇట్టి అంటున్నాడు. ఉన్నాయా లేదా? ఎబ్బేజ్ ఉన్నాయా? ఉన్నాయి. అది ఏంటి విగ్రహాలు? నేను మిమ్మల్ని అడుగుతాను మళ్ళా. ఇప్పుడు విగ్రహము నాలో ఉందా లేదా అది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి. పోయిసారి చెప్పాను, గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మనం మర్చిపోతాం కదా సులభంగా. ఒకటి ఏంటంటే, నువ్వు ఎక్కడ ఎక్కువ సమయం గడుపుతున్నావు అది నీ విగ్రహం. ఎవరితో గడుపుతున్నావు ఎక్కువ సమయం, అదొక విగ్రహం. దేని మీద నువ్వు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నావు, ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేది ఉంది, అది నీకు విగ్రహం. కొంతమంది బట్టల కోసమే పోస్తూ ఉంటారు అనుకోండి, అది విగ్రహం. బంగారం కోసమే డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు, అది విగ్రహం. దేవుని సేవకి ఇరు, బీదలకి ఇరు. ఏమండి, కొంతమంది ప్లాట్స్ కొంటానే ఉంటారు, ఇల్లు కొంటానే ఉంటారు, అది వాళ్ళ విగ్రహం. కానీ నువ్వు ఎక్కువ సమయం ఎవరితో ఉన్నావు, ఎక్కడున్నావు, నీ డబ్బు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. ఇంకోటి ఏంటంటే, ఎక్కువగా నీ మనసులో దేని గురించి ఆలోచిస్తున్నావు బాబు?
వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్? వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్? నీ మనసులో ఏం మెదులుతుండదు పొద్దున్న లేస్తే? ఆ మెదిలేదే విగ్రహం. అర్థమైందా? నీ హృదయం ఎక్కడ తహతహలాడుతుంటుందో అది నీ విగ్రహము. ఎక్కడ ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నావో అది నీ విగ్రహము. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావో అది నీ విగ్రహము. దేని కొరకు నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావో, పొద్దున్న లేస్తే దీనికి దీనికి దీనికే ఖర్చు 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 దీనికి అంటే అది విగ్రహం అన్నమాట. కాబట్టి కొంచెం ఈ కోణం నుంచి మిమ్మల్ని మీరు నన్ను నేను పరీక్ష చేసుకుంటే నీ విగ్రహం ఏందో నా విగ్రహం ఏందో సులభంగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడే రావాలా, బయటికి వస్తుంది. సరే, ఇప్పుడు మనలో ఉన్నటువంటి విగ్రహాలు ఏంటి? మనం ఏమంటాం? మేము అన్నిలాగా రాతి బొమ్మలను, బంగారు బొమ్మలను, ఇత్తడి బొమ్మలను, వెండి బొమ్మలను పూజ చేయం. వెరీ గుడ్. కానీ అవి మెటల్. కానీ నీకేమున్నాయంటే మెంటల్, మానసిక లేక హృదయంలో క్రైస్తవులలో ఎన్నో విగ్రహాలు ఏర్పడి ఉన్నవి. ఇది నన్ను కొంచెం ఉన్నటువంటి ఒక నేరపడి అంటే ఆర్సీఎం వాళ్ళు కూడా అంటారు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు మేరీ విగ్రహము, యేసు విగ్రహం పెట్టుకొని వాళ్ళు కొంత ఆరాధన జరుపుతున్నారు. వాస్తవం చెప్పంటే అది వాక్యానుసారమైనది కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. కానీ అది అలాగని వాళ్ళలో భక్తులు లేకపోలేదు, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు శ్రేష్టమైనటువంటి భక్తి వైరాగ్యాలతో దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నటువంటి మంచి భక్తులు కూడా లేకపోలేదు. కాకపోతే అదొక చిన్న రిమార్క్గా అది ప్రజల చేత వేలు పెట్టి చూపడానికి హేతువుగా ఉంది. అది వాక్యానుసారమైనది కాదు, వాస్తవమే. సరే, దేవుడు వారికి మనోనేత్రములు మరి వెలిగింప చేయాలి. మనం ప్రార్థన చేద్దాం. పోతే ఇప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి విగ్రహాలలో నెంబర్ 1 ఏంటి? ఫ్రాన్స్ క్లాప్స్ కొట్టండి, కొట్టండి క్లాప్స్. ఎస్, దట్ ఈస్ ద మెయిన్ ఐడల్. నేను అనేటటువంటిది ఒక పెద్ద విగ్రహం అండి బాబు. చాలా స్ట్రాంగ్ విగ్రహం ఇది. దీన్ని సెల్ఫ్ అంటాం, ఐడెంటిటీ అంటాం. నేనే గుర్తించబడాలా, నేనే, అంతే. ఇంట్లో నేనే, ఆఫీసులో నేనే, బజార్లో నేనే, మందిలో కూడా నేనే, నాకు మించి ఎవరు లేరు. చూసారా? దీన్ని తెలుగులో స్వచ్ఛతలు చెప్పంటే అహం అంటారు. అహం 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 అంటే అహంకారంతో కూడినటువంటి స్వభావము, గర్వము, నేను అనే గర్వం. ప్రియులారా, ఈ సెల్ఫ్, ఎగో, అహం, అహంకారము, నేనే అనే స్వభావము ఎవరిలో ఉంటుందో అది ఒక పెద్ద విగ్రహముగా ఉంటుంది. ఆ వ్యక్తి దేవునికి ఏమాత్రము అంగీకారమైన వ్యక్తి కాబోడు. దీనికి వాక్యాలు 1-2 చూద్దామా? మత్తయి 16:24 చూడండి. మత్తయి 16:24 ఏముందంటే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోని ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మీరు అక్కడ తన్ను తాను ఉపేక్షించుకొని అనేది నోట్ చేసుకొని, ఉపేక్షించుకొనుట, డినయింగ్ హిమ్సెల్ఫ్. డినయింగ్ అంటే నేను కాదబ్బా, ఐఎమ్ నథింగ్ అనేవాడు కావాలి. పౌలు అనుమకొచ్చాడు, నేను కాదు క్రీస్తునందు జీవించుచున్నాడు అన్నాడు. నేను సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. ఇది ఇప్పుడు ఏంటంటే ఈ దినాల్లో క్రైస్తవ విశ్వాసులకు ముఖ్యంగా ఇది చేత కావడంలే. అరే నిన్ను నువ్వు చంపుకోరా బాబు, అమ్మా నిన్ను నువ్వు చంపుకో, బాగుంటుంది, నీకు బాగుంటుంది, అందరికి 10 మందికి బాగుంటుంది అంటే అర్థం కావడం లేదు. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. సెల్ఫ్ డినైల్.
నిన్ను నీవు ఉపేక్షించుకోవాలా. నేనే పాటోడిని, నేనే పాడేదాన్ని అనేటువంటి ఆ మనస్సు నీకు రావాలి. అది రాకపోతే ఏముందంటే అంతా నేనే. అదేం చేస్తుందంటే నేను దేవునికి దూరం చేస్తుంది, సహపాఠి విశ్వాసులతో కూడా దూరం అయిపోతావు. పిల్లారా జాగ్రత్త. ఇది అంత సులభంగా వదిలిపోయే దయ్యం కాదు, ఇది జబ్బు కాదు. ఇది సులభంగా ఈ జబ్బు వదలదండి, చాలా కష్టం. కానీ నిజంగా నువ్వు పశ్చాత్తాపంతో సిలువనందుకు వస్తే, యేసు దగ్గరికి వస్తే, యేసు తను ఎలా ఉపేక్షించుకున్నాడో నీకు అర్థమైతే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత అండి. ఆయన దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, సింహాసనం మహిమగల సింహాసనం విడిచి, కోట్ల దూతల పరిచయం విడిచిపెట్టి, ఆది విడిచిపెట్టి, శరీరధారిగా రక్తమాంసంలో పాలివాడాయి ఈ లోకంలో పుట్టాడే. ఎంత ఉపేక్షించుకున్నాడు ఆయన, ఎంత తగ్గించుకున్నాడు. మరి నీకు వచ్చిన గొడవ ఏంటి ఏమ్మా? నీకు వచ్చిన సమస్య ఏంటి బ్రదర్స్? క్రైస్తవ జీవితం అంటే నేను నరుడు కాను, నేను పురుగునని చెప్పుకోవాలి. అది అప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం అవుతావు. నేను పురుగుని, అప్పుడే నువ్వు ఇతరులను ప్రేమిస్తావు. ఎదుటి వ్యక్తి నీకు యోగులుగా కనబడతారు. తగ్గింపు వస్తుంది, దీనత్వం వస్తుంది, ఐక్యత వస్తుంది, సమాధానం వస్తుంది. ఇవి లేనప్పుడు నీ బ్రతుకు వృధా బ్రతుకుగా దేవునికి కనబడుతుంది. ఇలాంటి జీవితం కలిగిన ద్వారా సంఘమునకు ఏ విధమైనటువంటి క్షేమం అనేది కనబడదు, రాదు. అదే మత్తయి సువార్త 16:25 ఏమంటాడు? తన ప్రాణమును రక్షించుకున్న గౌరవాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును. సరే, ఓకే. ఇక్కడ నేను అనేది మనలో నుంచి తొలగిపోవాలి. షాప్ అంటాడు, షాప్. నన్ను నేను కనపరుచుకోవాలి. ఈ షాప్ లైఫ్ పోవాలి, గర్వం పోవాలి, నేను సంపూర్ణంగా ఉపేక్షించుకోవాలి. ఇక్కడ మీకు ఒక 2 ఉదాహరణలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఉపేక్షించుకోవడంలో తప్పిపోయిన వాళ్ళు. నెంబర్ 1, సౌలు మహారాజు. ఇశ్రాయేలుకు ద ఫస్ట్ కింగ్ సౌలు. ఎక్కడో గాడిద ఎత్తుకుంటూ పోయినోడు. బాగా చూడండి, అనామకుడు చెప్పాలండి సౌలు. ఈ ఇశ్రాయేలు మాకు రాజు కావాలని తొందర చేశారు. దేవుడు సమీరు ద్వారా సౌలును పెట్టాడు. బాగా ఎత్తుకున్నాడు, బాగున్నాడు, పెట్టుకుంటాడు ఆయన, మీ తంటాను మీరు పడడని. సౌలు ఎంత దీనుని జీవించాలో కదా. ఏమైంది? గొల్యాతు వచ్చాడు, ఎవడు ఆయన ఎదిరించలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో చిన్నవాడైనటువంటి దావీదు వచ్చి వడిసెలతో ఒక రాయితో గొల్యాతును కొట్టి చంపాడు. విక్టరీ, జయం వచ్చేసేది. బాగుంది. ఇక్కడ మనిషి స్వభావం ఎట్లుంటుందో అందరూ సంతోషించారు. సౌలు కానీ సంతోషమే. అది కాసేపే. ఈ స్త్రీల సమాజం వాళ్ళు వచ్చారు, తప్పెట్లు తాళాలు పట్టుకొచ్చి పాడడం పెట్టి ఏం పాడుతున్నారు? ఏంటి ఏం పాట అదే? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు సంహారము చేసిన. ఏంటి మళ్ళీ చెప్పు? సౌలు 1000 కొలదియు, దావీదు అది పాడలా. ఉత్తగా సౌలు 1000 కొలది చంపాడంటే బాగుండేది. కంపారిజన్ వచ్చింది. దావీదు 10,000 కొలదనేసరికి ఆయన కళ్ళ నుంచి పాయిజన్ వచ్చిందంట. కళ్ళ నుంచి విషపు చూపు ఉంది తెలుగు బైబిల్. ఏ చూపు అంటే అది? విషపు చూపు అంటే బతికించే చూపా, చంపే చూపు? అదే చంపే చూపు. అబ్బా, ఇప్పుడు కూడా ఏంటంటే సంఘాల్లో ఈ విషపు చూపులు పెరిగిపోతున్నాయి. ఓర్చుకోలేని పరిస్థితి. అరే, నాకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదా? నిన్న లేదు, మొన్న వచ్చాడు చిన్నోడు, వాడు హీరోనా? రాజుగా ఉంది నేను కదా ఇక్కడ. జస్ట్ చూడండి ఎట్టుందో. నిజమే, వాడు చిన్నోడైనా గొప్ప యుద్ధం చేశాడు, ప్రాణాలు తెగించి ఒక్కడే పోయాడు. వాడు హీరో నిజంగా. 10,000 కాదు, 1,00,000 పడని చెప్పాలా?
అది నిజమైన క్రైస్తవ ప్రేమ. ఓర్చుకోలేరండి, కుళ్ళుపోతాను. నా ఇదేంటంటే ఇంకా ఈ స్వభావాలు పోలేదే మనలో. పోయాయమ్మా? నన్ను అడుగుతాయిందా, నేనేం చేసి అంటే మీరు అందరూ అడుగుతున్నా. ఎదుటివాడిని ఘనపరిస్తే, ఎదుటి వ్యక్తి గుర్తించబడితే నీ లోపల కొత్త ఉడిపోతావే, అదే ఉపేక్షించుకోని జీవితం అని అర్థం అనమాట. అందరి పేరు చదివారు, అన్న రవన్న, నా పేరు చదవాల, ఇంకేం చూస్తానని పని అయిపోయా. అరే అన్న ముసలోడు అయితే అయిపోయాడు, అమ్మా మతి మరుపు ఏముంది అదిలే, అదట్టా నేను చిన్నోడు ఎక్కడా, నన్ను మర్చిపోతాడా, గిల కొట్టుకుంటారు. ఏమండి ఏమైంది మర్చిపోతే? దేవను నువ్వు మర్చిపోలేదు కదా, నన్ను చాలుదా? ఆఫ్టర్ ఆల్ రవన్న మనిషి మర్చిపోతే ఏమవుతుందండి? దేవుడు మర్చిపోతే బాధపడాలా? కాబట్టి పిల్లారా, ఇది ఒక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఇంకో రాజు ఉన్నాడు, ఉజ్జయ. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16. అంత చదవద్దు కానీ దేవుడు దీవించాడు, అన్నిట్లో డెవలప్మెంట్ పొందాడు, అంత బాగా వచ్చేసాడు. అయితే ఏమైందో చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. స్థిరపడిన తరువాత, ముందు బాగున్నాడు పాప అయ్యగారు. మన జీవితం కొంత ముందు బాగుంటాయి. బాబా అక్క ఎంత మంచిదో, ఈ అన్న ఎంత మంచిదో, ఈ తమ్ముడు ఎంత మంచిది, ఈ చెల్లెలు ఎంత మంచిగా ఉందో, ఆర్థిక బాగున్నారు. కానీ స్థిరపడిన తరువాత ఉజ్జియ మనస్సులో గర్వించి ఏమైపోయాడంట? చెడిపోయాడు. చెడిపోయాడంటే ఏంటి అర్థం ఇక్కడ? ఏమైనా తాగుబోతాడయ్యాడా, ఏమైనా వ్యభిచారం చేశాడంటే ఏం లేదు. ఇక్కడ ఏం చేశాడు? గర్వం అంటే ఎట్లా చూసిన గర్వం ఎక్కడ కనిపిస్తున్నా? దేవుని మందిరంలో కనపడేది గర్వం, దేవుని పనిలో కనపడేది గర్వం. అతడు ధూపపీఠము మీద ధూపము వేటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అబ్బా, ఏంటి గర్వం? ఎలా చెప్పగలగము గర్వం వచ్చింది, చెడిపోయాడంటే? ఇది తన సొంత ప్రవర్తనలో కనబడడం కాదు, దేవుని మందిర విషయంలో కనబడుతుంది. ఈరోజు నేను చెప్తున్న ప్రభునామంలో, నీ పనికి మన స్వభావాలు, నీ గర్వము దేవుని కొరకైన పరిచయలు కనబడుతున్నాయా? నీ అహంకారం అనేది దేవుని మందిర విషయంలో నువ్వు చూపించే వ్యక్తిగా ఉన్నావా? జాగ్రత్త పడాలి. పాత నిబంధనలు వ్రాయబడిన అనుభవాలన్నీ కూడా ఈ యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. బుద్ధి తెచ్చుకోవాలి. ఉజ్జియా, ఏమైంది నీకు? అంత బాగా దీవించబడ్డావు, గొప్పవాడవయ్యావు, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, గర్వం వచ్చిందయా? ఈ గర్వం ఎక్కడ ఎక్స్పోజ్ చేశాడు? ఇంట్లో చేయలేదండి. నేను ఓపెన్ చెప్తున్నాను, మన గర్వాలు ఇంట్లో చూపించడం చాలామంది, ఇక్కడ చూపిస్తారు మందిరాల్లో వచ్చి. ప్రభువును మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఈ ఉజ్జియ తన యొక్క గర్వాన్ని, తన అహంకారాన్ని ఇంటిలో చూపించిన వ్యక్తి కాడు. అతను ఎక్కడ చూపించాడు చెప్పండి, చెప్పాలా? దేవుని మందిరంలో. వాళ్ళకి ఎక్కడ చోటు ఉండదు, ఆఫీస్లో ఉండదు పెత్తనం, ఇంట్లో పెత్తనం ఉండదు. అక్కడ అమ్మగారిదే పెత్తనం ఉంటుంది, మిమ్మల్ని కాదులేండి. ఆడేం చేయలేరు, ఇక్కడ కూర్చో చేస్తారు అంతా. ఇక్కడ వచ్చి ప్రవర్తిస్తారు ఇష్టానుసారంగా. నేను ప్రభునామంలో అటువంటి ప్రవర్తన ఉండకూడదని గద్దిస్తున్నాను. అది మంచిది కాదు. ఏం చేశాడు చెప్పి తర్వాత చదివినట్లయితే, యాజకులు వేసిన ధూపాన్ని ఆయన తీసుకున్నాడు. అదన ప్రసంగం పని చదువుల తర్వాత అక్కడ అప్పుడు యాజకులు అతనికి అడ్డుపడ్డారు. రాజా, అది నీ పని కాదు, నీ పని కాదు రాజా, పరిపాలన నీ పని. నువ్వు వచ్చావా, నీ కోసం మేము ప్రార్థన చేస్తాం, దీవిస్తాం, అంతేగాని యాజక పని నువ్వు చేయకూడదు, ధూపం నువ్వు వేయకూడదు, ప్లీజ్ అంటూ వాళ్ళ మీద రౌద్రుడైపోయాడు. చూడండి, ఇది గర్వం ఏంటంటే దేవుని యాజకుల మీద కోపం చూపిస్తున్నాడు. అంతలేండి, సేవకులు అంటే మీకు బాగా చీపు కదండి. నేను అంటున్నాను, ఓపెన్ చెప్తున్నాను, విశ్వాసులకు చీప్ ఎవరంటే
దేవుడు చేత ఏర్పడినటువంటి యాజకులు, సేవకులు అంటే లెక్కే లేదు. ఎందుకంటే నిన్ను తెచ్చి నేను మాట్లాడు, ఏమనలేడు, అనకూడదు. వాళ్ళ మీద రౌద్రుడిపోయాడంట, యాజకుల మీద రౌద్రుడయ్యాడు. రాజా ప్లీజ్ గెట్ డౌన్, బలిపీఠం మీద దగ్గర దుఃఖమేయబాక. అంతలో ఏమైందంటే నొసట ఏమొచ్చింది, దేవుడు మొత్తేసాడు అంతే. మనకు వచ్చే సమస్య ఏంటంటే అప్పుడు జరిగి ఇప్పుడు జరగట్లేదు, అందుకే మనం ఎక్కువ పెత్తనం చేస్తున్నాం. ఇంకా అప్పుడు జరిగి ఇప్పుడు జరిగితే చాలా దెబ్బతినేవాళ్ళు కదా, అప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరగడంలే, అదే సమస్య. కుష్టు వచ్చేసింది, నేను చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు, జీవితాంతం కుష్ఠరోగిగా చచ్చిపోయాడు. ఇక్కడ పాఠం ఏంటంటే చూడండి, పాఠం ఏంటంటే ఈ యొక్క సెల్ఫ్ అనేది ఎంత భయంకరమైందో. అతిశయము, నేననే స్వభావం, నాకంటే ఎవరు అనే స్వభావము. ప్రియులది చాలా భయంకరమైనటువంటి పాపం అని గమనించండి. నీ హద్దులో నీ ఉండడం నేర్చుకోవాలి. రాజు హద్దు రాజుకుంది, యాజకుల హద్దులు యాజకులకు ఉన్నాయి. ప్రతిమ సంఘంలో కూడా వారి వారి బాధ్యతలు, వారి వారి పనులు, వారి వారి హద్దులు ఉన్నాయి. హద్దు మీరి ప్రవర్తించడం అనేటటువంటి దైవ క్రమం కానే కాదు, అది దేవుడి చిత్తము కాదు. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.